ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పూర్ణ, శుభలేఖ ఇది? అవునండి, శుభలేఖ పైనే పెట్టాను కదా, మరిప్పుడు అక్కడ లేకపోవడం ఏంటి? ఎక్కడైనా పడిపోయిందేమో. దేవుడు పాదాల దగ్గర పెట్టాలి శుభలేఖ, అలా పడిపోకూడదు శంకర్ ప్రసాద్ గారు, చాలా అపశకునం. ముందు ఎక్కడ పడిపోయిందో చూడండి. మేడం, అక్కడే శుభలేఖ పడిపోయింది. ఈ శుభలేఖ ఎవరిదో తెలుసా అమ్మా? చూశాను మేడం, మీ మనవరాలకి వంశీకి పెళ్లి కదా. నీకు బాధగా లేదా? దేవుడు వరమిస్తాడని నమ్ముతాం మేడం, కానీ శపిస్తారని ఊహించం కదా. దేవుడికే కోపం తెప్పించిన దురదృష్టవంతురాలి నేను. ఇప్పుడు బాధపడి మాత్రం ఏం ప్రయోజనం? ఆ భగవంతుడు ఈ రాత ఎప్పుడో రాసేశాడు. వర్ష, ఆగు పూర్ణ, ఏం చెప్తావు, ఏం చేయగలవు? అది కాదండి, పాపం వర్ష. జాలి పడాలన్నా ఒక అర్హత ఉండాలి. నువ్విప్పుడేం మాట్లాడినా మనం తప్పు చేస్తున్నట్టు అవుతుంది. నేనెప్పుడు తప్పు చేయలేదు. ఒకప్పుడు ఆ ప్రేమలో నిజాయితీ కనిపించింది కాబట్టే కలపాలని నిర్ణయించుకున్నాను. తర్వాత వాళ్ళ నిజ స్వరూపం తెలిసింది. అందుకే నాకెందుకని నేను ఊరుకున్నాను. నేను మౌనంగా ఉన్నా ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు కదా. అందుకే తప్పు చేసిన వాళ్ళ నిజస్వరూపాన్ని ఎవరు ముందు బయట పెట్టాలో వాళ్ళ ముందు బయట పెట్టాడు. ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుందంటే కారకులం మనం కాదు, ఒప్పుకున్న వంశీ, జరిపిస్తున్న ఆ దేవుడు. నలుగురి ముందు తల వంచాను అంటే తప్పు చేశాము అని కాదు సార్. చిన్నప్పటి నుంచి మా పరిస్థితుల వల్ల తల దించుకుని బ్రతకడం అలవాటైపోయింది. ఎవరినైనా మనసారా అభిమానించడం తప్ప మోసం చేయడం మా అక్క మాకు నేర్పలేదు. మేము కోటికి పేదవాళ్ళమేమో కానీ గుణానికి కాదు సార్. ఇప్పుడిలా జరుగుతున్నందుకు నాకు ఎవ్వరి మీద కోపం లేదు. నా మీద నాకే కోపంగా ఉంది. ఇప్పుడు జరిగిన ప్రతి సంఘటనకి బాధ్యురాల్ని నేనే. మనిషిని నమ్మి మోసపోవడం నా తప్పు.
వర్ష, ఏంటమ్మా ఈ కన్నీళ్ళు? ఆడపిల్ల ఇలా కన్నీళ్ళతో నడవకూడదమ్మా. చెయ్యని తప్పుకి నిందలు మోస్తున్న నాకు ఈ కన్నీళ్లు కాక ఇంకేముంటాయి తాతయ్య? నేను ఎవ్వరికీ అన్యాయం చెయ్యకపోయినా నా మీద పగ పెంచుకున్న మనిషి నా మీద నింద వేసింది. ఆడపిల్ల ఏ తప్పైతే చెయ్యకూడదో నేను ఆ తప్పు చేశాను అని నింద వేసింది. ఇది ఎవరు నమ్మినా పర్వాలేదు, కానీ నన్ను మనసారా ప్రేమించిన వంశీయే నమ్మాడు. అది తట్టుకోలేకపోతున్నాను తాతయ్య. ఇలా అబద్ధాన్ని నిజమని నమ్మితే ఇంకా నిజానికి విలువేముంది, ప్రేమకి నమ్మకమేముంది తాతయ్య? పిచ్చి తల్లి, ఈ సమాజంలో అబద్ధాన్ని నమ్మినంత తేలిగ్గా నిజాన్ని నమ్మరమ్మా. ఆడపిల్ల మీద ఓ చిన్న నింద పడినా అదే నిజం అని నమ్ముతారు. అదే మనుషుల బలహీనత. ఆ బలహీనతని అలసుగా తీసుకుని కొంతమంది నిందలు వేస్తారు. కానీ అదే తెలుసుకుని నీలో నువ్వు కుమిలిపోతుంటే ఆ బాధ మరింత పెరుగుతుంది. నీ కన్నీళ్లను చూసి నీ మీద నిందలు వేసిన వాళ్ళు మేము అనుకున్నది సాధించామని నవ్వుకుంటారు. అలా అని ఈ బాధని ఎలా భరించమంటారు తాతయ్య? నీకు విషయం చెప్పనమ్మా, నాకు కూతురుండేది. అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. తను తన భావనే ప్రేమించింది. అప్పటికే మా 2 కుటుంబాల మధ్య ఉన్న దూరం వల్ల నా కూతురి మీద నింద వేశారు. ఆ నింద నిజం కాకూడదని, ఆ పెళ్లి చేసుకోవద్దని నా కూతురికి చెప్పాను. కానీ నా కూతురు నా మాట వినలేదు. అందుకని నేను చాలా ఏళ్ళు నా కూతుర్ని దూరం చేసుకున్నాను. కానీ నా కూతురు అల్లుడు మా 2 కుటుంబాల మధ్య ఉన్న గొడవలను సరిదిద్దడానికి ఎన్నో అవమానాలని, నిందలని భరించారు. మొత్తానికి మళ్ళీ కలిపారు. వాళ్ళ మీదున్న నిందలని దూరం చేసుకున్నారు. కానీ ఆ ఆనందాన్ని చూడకుండానే ఆ భగవంతుడు మాకు వాళ్ళని దూరం చేశాడు. అప్పుడే తెలిసిందమ్మా ప్రేమకున్న బలమేంటో. అందుకే చెప్తున్నాను, ఈ నిందనే తలుచుకుంటూ కృంగిపోకు. నువ్వేంటో నీకు తెలుసు కదా. ఈ నిజం కూడా ప్రపంచానికి తెలుస్తుంది. ఆ రోజు నీ వంశీ కూడా తెలుసుకుంటాడు తను చేసిన తప్పేంటో. వంశీ, ఎలా ఉన్నారు తాతయ్య? నేను బాగున్నాను బాబు. ఏమైంది? టైర్ పంచర్ అయింది తాతయ్య. స్టెప్ని వేద్దామనుకుంటే నట్స్ రావడం లేదు. నేను మారుస్తాను, నువ్వు తప్పుకో బాబు. అయ్యో, మీకెందుకు తాతయ్య శ్రమ? నేను చూసుకుంటాను. లేదా ఎవరైనా మెకానిక్ని పిలుస్తా. అయిన వాళ్ళ కోసం చేసేది శ్రమ అవదు బాబు, బాధ్యత అవుతుంది. అదే బంధానికున్న బలం. కలుపుకోవాలి కానీ వదులుకోకూడదు. అది బంధానికి విలువిచ్చే మనుషులకు తెలుస్తుంది, నటించే వాళ్ళకి కాదు. మన కళ్ళతో చూసింది, చెవులతో విన్నది నిజం అనుకోకూడదు బాబు. ఒక్కోసారి మన కళ్ళు, మన చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి. అందుకే ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించాలి. మన మనసు ఎప్పుడు అబద్ధం చెప్పదు. మన మనసు ఎప్పుడు మనల్ని మోసం చెయ్యదు. కానీ మనుషులు మోసం చేస్తారు తాతయ్య. అదే నువ్వు తెలుసుకోవాలి. ఉదాహరణకి ఈ కార్ని తీసుకో.
దీనికి 4 చక్రాలు సరిగ్గా పనిచేస్తేనే నువ్వు గమ్యాన్ని చేరుకోగలవు, లేకపోతే ఇలాగే రోడ్డు మీద నిలబడతావు. జీవితం కూడా అంతే, రంగులు రాట్నంలా తిరుగుతూ ఉంటుంది. మనం జారిపోకుండా చూసుకోవాలి. పడిపోయాక ఎవరో తోసేశారని భ్రమపడకూడదు. మన వాళ్ళని మనమే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? రండి తాతయ్య, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే తీసుకువెళ్తాను. మేమిద్దరం వచ్చినప్పుడు నువ్వు ఒక్కరినే తీసుకెళ్తానంటున్నావు, నేను ఎలా రావాలి? ఒకరి చేయి పట్టుకుని జీవితాంతం నడుద్దాం అనుకున్నాను తాతయ్య, కానీ చెయ్యి వదిలేలా చేసుకున్నారు. తప్పు నాది కాదు. నువ్వు అనుకున్న దాంట్లో నిజం లేదు. అబద్ధం అని చెప్పే రుజువు కూడా లేదు కదా తాతయ్య. ఇప్పుడు నీకు కనబడుతున్నది ఏదో ఒక రోజు అబద్ధం నీకు తెలుస్తుంది. అప్పటికి పరిస్థితి చేదాటిపోవచ్చు కూడా. అందుకే ఎవరినైనా దూరం చేసుకునే ముందు అపోహలను నమ్మి కాదు, ఆలోచించి చేయాలి. మీరు దేవుళ్ళంటే మనిషి కాబట్టి మీకందరూ మంచిగానే కనపడతారు, కానీ దెబ్బ తగిలింది నా మనసుకు తాతయ్య. అది ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. మీరు వస్తున్నారా లేదా? మన దారులు వేరు బాబు, నువ్వు వెళ్ళి. బాబు, నువ్వు వెళ్ళబోయే దారి తప్పని నీకు తెలిస్తే నువ్వు బాధపడతావు. బాధపడకమ్మా, పద వెళ్దాం. మంత్రి గారు, అన్నీ వచ్చినట్టేనా? ఇంకేమైనా కావాలా? అమ్మా, తలంబ్రాల బియ్యము, జీలకర్ర బెల్లము తీసుకొస్తే సరిపోతుంది. అలాగే పంపిస్తాను. అమ్మా, వధూవరులు రెడీ అయ్యారా? పెళ్లి కూతురు రెడీ అవుతుంది. పెళ్లి కొడుకు వాళ్ళు బయలుదేరారట, వచ్చేస్తున్నారు. శుభం. నాని, ఎలా ఉన్నాను? నీకేంటమ్మా, బంగార బొమ్మలా ఉన్నావు. అవును, బుగ్గం చుక్క ఇంకా పెట్టలేదేంటి? ఏంటమ్మా, ఇంకా బుగ్గం చుక్క పెట్టలేదా? ఉండండి, ఉండు. ఏది? నీకు నా దిష్టే తగిలేలా ఉంది. అమ్మగారు, మగ పెళ్లి వాళ్ళు వచ్చేసారమ్మా. వస్తున్నాం, తీసుకొస్తున్నాం. సరే అమ్మా. పెళ్లి కుమారుని తీసుకురండి, గణపతి పూజ మొదలు పెట్టాలి.
శంకర్ గారు మీతో సంబంధం కలుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వంశీ మా ఇంటాలుడు అవుతున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. శ్రీ సమయం అవుతోంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. సరే, ఇప్పుడే వస్తాను. అలాగే అండి. అదేంటి ఇంకా బాసింగమే కట్టలేదు మీరు? సరే, నేను కడతాను. థ్యాంక్స్ తాతయ్య. నేను కోరుకున్న వంశీని నా సొంతం చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే నువ్వే ముఖ్యం. మీ అమ్మా నాన్నల్ని తప్ప నువ్వేదడిగినా నీకు అందించాలని నీ చిన్నప్పుడే నిర్ణయించుకున్నానమ్మా. ఈ తాతయ్య ఉండగా నీకెప్పుడూ ఏ లోటు ఉండదు. పూర్ణ, తీసుకురండి. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ భక్తి పదేతేంద్రియం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణ ప్రకార్తోజనృద్ధరః తత్ర శ్రీర్విజయ భూతర్ధ్రువామి తిరుమతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాగినే ప్రజాయతే బృహస్పతిం నిత్యం రజాం శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. తేషాం హృదయస్థ భగవాన్ మంగళాయతనం హరిః లాభస్తేషాం దేశేషాం కుతస్తేషాం ప్రాపోహ ఏషాం ఇందీవృష్టామో హృదయస్థో జనార్దనః. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగీ భూగర్భజాతా భువనైకమాతా వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన. ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త్రైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాం ధ్రువం. బాబు, అమ్మాయి మెళ్ళలో తాలి కట్టు. ఓం మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునా. అయ్యా గట్టి మేళం. కంఠే పద్నామి శుభగే పంజీవశరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తో. శుభ ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహణామత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తో. వర్ష, సాధించాను. వంశీని నా వాణ్ణి చేసుకున్నాను. నీ ప్రేమకి సమాధి కట్టి నా జీవితానికి పునాది వేసుకున్నాను. ఇక నీకు కన్నీరు, నాకు పన్నీరు. శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన. ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త్రైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాతి బ్రువన్నయం చ బ్రహ్మణస్పతిః. శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహణామత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తో. శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే.
ప్రేమ అంటూ నా జీవితంలోకి వచ్చావు. నీ మంచితనంతో నా మనసు మార్చి నిన్ను ప్రేమించుకునేలా చేశావు. నీతోనే జీవితం అనుకున్నాను. నీ వర్ష నిన్ను మోసం చేసింది అని నమ్మి నువ్వు బాధపడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు. అమ్మా వర్ష, నువ్వు భోంచేయలేదు కదమ్మా, తిను. వద్దమ్మా, నాకు ఆకలి లేదు. బాధ ఆకలిని చంపేస్తుంది. అలా అని తినడం మానేస్తే ఎలాగమ్మా? ఉండు, నేను తినిపిస్తాను. తిను. నాకు తినాలని లేదంటే అర్థం కావడం లేదా? చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అవును డాక్టర్, జీవితంలో మనం కోరుకున్నది సాధించినప్పుడు ఉండే ఆనందం మాటల్లో చెప్పలేము. నువ్వు వంశీని గెలుచుకోవడం కోసం పాపం వర్షాన్ని బలి చేసావు కదా. నా ప్రేమ గొప్పది కాబట్టి బంగారం రూపంలో నాకు అవకాశం వచ్చింది. దాన్ని అనువుగా తీసుకొని మీ సహకారంతో బంగారంకి జరిగిన అపార్షన్ వర్షాకైనట్టు అందర్నీ నమ్మించాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.